లైట్స్ ఆన్, ఫ్యాన్ ఆన్. లేచి వెళ్ళి ఆన్ చేయాల్సిన అవసరం లేదు. బామా టీవీ ఆన్. షిన్చాన్ పెట్టు బామా. నువ్వు చెప్పేది కూడా కరెక్టే. సండేలో అవుటింగ్ వెళ్ళినట్టు వెళ్ళొచ్చేద్దాం అంతే. వర్షం వచ్చేలా ఉందేంటి? చింటూ చెప్పమ్మా. నేను పొయ్యి మీద పాలు పెట్టాను రా, ఓ 10 నిమిషాలు ఆపేరా. నేను చూసుకుంటాను, వెళ్ళరా అమ్మా. బట్టలు ఆరేసాను, వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు వెళ్ళమ్మా, ధైర్యంగా వెళ్ళు. బామా 10 నిమిషాల పాలు ఆపే బామా. చింటూ చెప్పు నాన్న. నీళ్ళకి మోటార్ ఆన్ చేశాను, దాన్ని ఆపేరా. అంతే కదా, 5 సెకండ్లు ఆపేస్తాను నాన్న. బామా గుడ్ బాయ్. ఇంత ఫాస్ట్గా ఆపేశాడేంటి? బామా బాగా దాహంగా ఉంది బామా. థ్యాంక్ యూ బామా. చింటూ కరెక్ట్గా ఆఫ్ చేసావురా, నా బుజ్జి కొండవిరా. ఐ లవ్ యూ బామా. రే చింటూ, ఇందాకేగా లేపాను, ఎక్కడికి వచ్చి పడుకున్నావా? లేరా, స్కూల్కి టైం అవుతుంది. లేస్తానులేమ్మా. వెళ్ళి రెడీ అప్పు, బ్రష్ చేయరా. ఓకే ఓకే బామా. బ్రష్ పేస్తా బామా. బామ్మ దవడ పగులుద్ది. ఇప్పుడే వయసుకు తగ్గట్టు చెప్పాడు. నన్ను చూసి బామ్మ అంటాడేంటి? ఏయ్, నేను ఈ కంటికి బామ్మలా కనిపిస్తున్నా? అమ్మా నువ్వు ఇక్కడే ఉన్నావా? అయినా వీడికేమైంది? ఈ మధ్య బామ్మని కలవరిస్తున్నాడు. హఠాత్తుగా అంత ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? అదేం లేదు నాన్న, ఈరోజు బామ్మ నా కళ్ళలోకి వచ్చారు, అందుకే బామ్మ అని చెప్పాను. కానీ నేను నిన్ను చెప్పలేదు, దిగులు పడుకు. సూపర్ చింటూ, నువ్వు బామ్మని చెప్పగానే నాకు ఆ విషయం గుర్తొచ్చింది. ఈ రోజు మన ఇంటికి తాతయ్య వస్తున్నారు. నిజమా? ఏముంటున్నావమ్మా? అవును చింటూ, ఈరోజు మై డాడీ ఈస్ కమింగ్. ఏమైందండి? కరెంట్ బిల్ ఉన్న కట్టడం మర్చిపోయారా? మొన్నే కట్టేశాను. తాతయ్య వస్తున్నారని చెప్పారు, అందుకే బామ్మ మురిసిపోతున్నట్టున్నారు. ఏంటి ఏమైంది? అదేం లేదు నాన్న, వోల్టేజ్ ప్రాబ్లం, అందుకే ఇలా అవుతోంది. ఓ, లో వోల్టేజ్ అయితే సంబంధం లేకుండా ఇంత కాలింగ్ బెల్ మోగుతుంది. స్టూడెంట్స్, గేమ్ ఆడుకుందామా? ఓకే మిస్. ఎవరెవరు ఏ గేమ్ ఆడబోతున్నారు? మిస్ ఖోఖో. కబడ్డీ కబడ్డీ. అయ్యయ్యో, క్యారమ్ బోర్డ్ ఆడచ్చా? ఒక్కొక్కరు ఒక్కటి చెప్తున్నారేంటి? ఖోఖో మిస్. స్టెల్లా, అది బోర్. స్టెల్లా మిస్ ఖోఖో. అది వద్దు చింటూ, బోర్ కొడుతుంది. మిస్ కర్రా బిల్ ఆడదామా? నువ్వు ఊరుకోపండి. సారీ మిస్. వీళ్ళు నిర్ణయానికి వచ్చేలో పీటీ పీరియడ్ అయిపోయేలా ఉంది. మీరు నేను చెప్పింది ఆడుకోవాలి, ఓకేనా? మీరందరూ ఇష్టం వచ్చినట్టు ఒకటి చెప్తే ఎలా? మరెందుకు అందరినీ అడిగారు? నాకు విలువ లేదా? అందరూ కలిసి టెన్నిస్ ఆడుకోండి, ఓకేనా? మరి ఇంకా మమ్మల్ని అడగడం ఎందుకు? ఇదిగో పట్టుకో. మిస్, ఇది భలే ఉంది. వెయిట్, వార్మప్ చేశారా? అయ్యో, మళ్ళీ ఇప్పుడు ఎక్సర్సైజా? దీనికే 10 నిమిషాలు అయిపోయేలా ఉంది. 1 2 3 1 ఇంకా ఎంతసేపు టీచర్? చైన్ నొప్పిగా ఉంది. 2 3. వాడింటి గభినంలా ఊపుతున్నాడు. గుడ్, ఇలాగే కంటిన్యూ చేయండి. ఇంకో 10 మినిట్స్ మనం ఇదే చేయాలి. 1 2. వదిలేలా లేరే. ఓకేనా? ఇప్పుడు వెళ్ళి ఆడుకోండి, వెళ్ళండి. సరే మిస్, ఓకే. అయ్యో, జస్ట్ మిస్ మార్నింగ్ తగిలేది. ఆడ్రా, సరిగా ఆడ్రా రే. పాండి, జాగ్రత్తగా కొట్టరా రే. లిల్లీ, సరిగ్గా చూసి ఆడు లిల్లీ. నాకు గేమే నచ్చలేదు స్టెల్లా. గాయ్స్, ఈరోజు మా ఇంటికి మా తాతయ్య వస్తున్నారు. ఓ అలాగా, సూపర్ చింటూ. ఆయన ఎవరో తెలుసా? లక్ష్మీ బామ్మకి ద గ్రేట్ హస్బెండ్.
ఇంకేముంది, సరిపోయింది. మీ బామ్మ అక్కడి నుంచి ఇంక అసలుకి బయటికి వెళ్ళదు. చింటూ, మీ తాతయ్య పేరేంటి? లిల్లీ, ఆయన పేరు సత్తిపండు. ఏంటి వీడు సత్తిపండు అరటిపండు అని ఏదేదో అంటున్నాడు. ఆ? సో కాబట్టి నేను ఈరోజు సాయంత్రం ఓజాబోర్డు ఆడుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే తాతయ్య ఆయన భార్యతో మాట్లాడాలని అనుకుంటారు కదా, అందుకే ఆయనకి హెల్ప్ చేద్దామా ఏంటి? మీరందరూ వస్తారు కదా? స్టెల్లా ఓకే కదా? చింటూ, నేను రాను. ఇకపై మీ ఇంటికి నన్ను పిలవకు. ఏయ్ ఆపరా. స్టెల్లా స్టెల్లా నువ్విలా అంటే ఎలా, లాస్ట్కి నువ్విలా హ్యాండ్ ఇస్తే ఎలా? ఏరా స్టెల్లా స్టెల్లా నువ్విలా అంటే ఎలా, లాస్ట్కి నువ్విలా హ్యాండ్ ఇస్తే ఎలా? స్టెల్లా, ఏరా వెళ్దాం స్టెల్లా స్టెల్లా. వీడి పాట స్టెల్లా వినలేకపోతున్నా. నువ్విలా అంటే సరే ఎలా? పాడకు, చండాలంగా ఉంది. మీ ఇంటికి వస్తాను, అక్కడ కూడా ఇలా పాడకు. సరే సరే పాండి, నువ్వు వస్తావుగా? ఆ, తనే వస్తుందని చెప్పిందిగా, నేను రాకుండా ఎలా ఉంటాను? వస్తానులే. లిల్లీ వీళ్ళు నా ఇంటికి రాకుండా ఉంటే చాలు. వస్తాను. సరే సూపర్. అయితే ఎప్పటిలాగే ఈరోజు ఆర్డర్ కొట్టేద్దాం. ఇదే మన అబ్బాయి ఇల్లు అనుకుంటాను. అవును ఇదే. హలో, వచ్చాను అంటే ఇప్పుడే వచ్చాను. ఇక్కడ అబ్బాయి ఇంటి దగ్గరే ఉన్నాను. లోపలికి వెళ్తానులే. ఓకే, సరే ఉంటాను. మనవడా, ఒరే మనవడా, ఏంటి ఇంట్లో ఎవరు లేరే? చింటూ, అబ్బా, బస్సులో కూర్చొని నడుము పట్టేసింది, అస్సలు వంగట్లేదు. చింటూ చింటూ, బుజ్జుకుండా రా 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 రా. తాతయ్య వచ్చేసావా? బాగున్నావరా? బాగున్నాను తాతయ్య. నేను నీ కోసం బిస్కెట్లు చాక్లెట్ కొనుక్కొచ్చా, తిను. థ్యాంక్స్ తాతయ్య. హలో మై డియర్ డాడీ, బాగున్నావా? రారా. ఏంటి మావయ్య ఇప్పుడు వచ్చారు? బాగున్నారా? రామ్మా కామాక్షి, ఏంటి బాగున్నావా? టీ కాఫీ ఏమైనా తెమ్మంటారా? టీ కాఫీలేం వద్దమ్మా, మజ్జిగ ఉంటే ఇవ్వు, ఎండకి తాగితే బాగుంటుంది. మజ్జిగగా ఇదిగో తెస్తాను, ఆగండి. ఏంటి ఎవరు రెడీ చేశారు? చింటూ, ఏంటమ్మా? మజ్జిగ నువ్వే చేసావా? మజ్జిగ? ఓ, ఇది బామ్మ పని అయి ఉంటుంది. అవునమ్మా, నేనే చేశాను. తాతకి మజ్జిగ అంటే ఇష్టమని నేనే చేశాను. పర్లేదు, తాతయ్య గురించి బాగానే తెలుసుకున్నాడు వీడు. తీసుకుంది మావయ్య. అన్నా ఏంటన్నా నువ్వు నా బుజ్జి బంగారం పూర్ణిని తేవచ్చుగా. చింటూ, నీ చెల్లి పూర్ణి వస్తానని గోళ చేసింది, కానీ తను అల్లరి చేస్తుంది కదా, అందుకే తల మీద 2 కొట్టి అక్కడే ఉంచొచ్చేసాను. ఇప్పుడు ఆ పూర్ణి గురించి మీకు అవసరమా? ఊరుకున్నానా? రేయ్, ఏంట్రా, తను నా బంగారం రా. ఏంటి మీరు అసలు ఊరికే రావట్లేదు? లీవుల్లో రావచ్చుగా. ఎక్కడ లీవులు నాన్న, ఊరికే పనులిచ్చి చంపుతున్నారు. అసలు ఫ్రీ టైమే దొరకట్లేదు నాన్న. నాకు కూడా మన ఊరికొచ్చి బావిలోను వాగుల్లోనూ స్నానం చేయాలనే ఉంది, లీవులు దొరకట్లేదే. సరే తాతయ్య, వాళ్ళ గురించి వదిలే. మనం ఈరోజు నైట్ ఒక గేమ్ ఆడదామా? నా ఫ్రెండ్స్ అందరు ఇంటికి వస్తున్నారు. రే, నేను బాగా అలసిపోయినరా నాన్న. చింటూ, తాతయ్యని ఎందుకు ఇబ్బంది పెడతావు? తాతయ్య అలిసిపోయినా పర్లేదు, గేమ్ నువ్వు బాగా ఎంజాయ్ చేస్తావు. అలా అంటావా? అయితే ఓకేరా, నేను వచ్చేస్తానులే, సరేనా? సరే మామయ్య గారు, మీరు అలసిపోయి ఉంటారు, వేడి నీళ్ళు పెట్టాను, స్నానం చేయండి. కరెక్ట్గా 7 గంటలకి నేను చెప్పిన చోటికి రావాలి, ఓకేనా? నేను ఫ్రెష్ అయ్యి వస్తానురా నాన్న. మజ్జిగ బాగుందమ్మా. ఊరికూరికే అనవసరంగా ఈ క్యాంటీన్లో ఒకటి వెలిగించి కూర్చోబెడుతున్నారు. చింటూ, మీ తాతయ్య ఎప్పుడు వస్తారు? అదిగో వచ్చేసారు, ఆయన మా తాతయ్య. హే,
చింటూ ఓ వీళ్ళే నీ స్నేహితులా? అవును తాతయ్య. గుడ్ ఈవినింగ్ జిఎఫ్. జిఎఫా అంటే జిఎఫ్ మీన్స్ గ్రాండ్ ఫాదర్. నమస్తే తాత. నీ నమస్కారం తాతయ్య. వీళ్ళందరూ నేను సమస్యల్లో ఉన్నప్పుడు నన్ను కాపాడారు. గుడ్ గుడ్. వీడి సమస్యలను ఎత్తుకుంటూ వెళ్తాడు. తాతయ్య మనం గేమ్ స్టార్ట్ చేద్దామా? ఏంటమ్మా ఈ గేము? తాతయ్య ఇదే ఓజా బోర్డు తాతయ్య. అయ్యో నాకు ఈ గేమ్ ఆడడం రాదమ్మా, మీరు నాకు నేర్పించండి, నేను ఆడగలనేమో చూస్తా. దిగులు పడకు తాతయ్య, ఈ గేమ్ నిజంగానే బాగుంటుంది. తాతయ్య మీకు ఎవరంటే చాలా ఇష్టం? నాకా అమ్మా? ఇంకెవరుంటారు? ఇదిగో చింటూ, ఇంకా తన చెల్లి పూర్ణి. నెక్స్ట్ నెక్స్ట్ అంటే నా కొడుకు ధనపాలు, ఇంకా నా కోడలు కామాక్షి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరుంటారు? వీళ్ళే నా ప్రపంచం, ఇంకెవరు లేరు. ఇంకెవరు? ఇంకెవరంటే నా భార్య లక్ష్మి. తను చనిపోయి 7 ఏళ్ళు అవుతోంది. తను ఇప్పుడు నాతో లేదు. ఏంటి చింటూ, లో వోల్టేజా? తాతయ్య ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, నువ్వు కంగారు పడకుండా విను. చెప్పు చింటూ. నేను చెప్పేస్తున్నా. లక్ష్మీ బామ్మ ఇక్కడే ఉన్నారు. ఏంట్రా ఏదేదో అంటున్నావు? నేను చెప్తే నువ్వు నమ్మవు, కానీ అదే నిజం. బామ్మ ఇక్కడే ఉంది. ఏంటి చింటూ ఏదేదో అంటున్నావు? నిజంగానే మీ మిస్సెస్ ఇక్కడే ఉంది. తను చనిపోయి 7 ఏళ్ళు అవుతోందిరా. ఇప్పుడు మీరు నమ్మకపోతే మీ మిస్సెస్ ని మిస్ అయిపోతారు. మమ్మల్ని నమ్మండి, ఇక్కడే ఉన్నారు. ఆ, అవును తాతయ్య ఇక్కడే ఉన్నారు, మీరు నమ్మాల్సిందే. అవును నిజమే తాతయ్య, ఆవిడ ఇక్కడే ఉన్నారు. మమ్మల్ని నమ్మండి, మమ్మల్ని నమ్మండి తాతయ్య. ఐఎమ్ హియర్. చింటూ ఏంట్రా అది? దానంతట అదే కదులుతోంది. అది మిషనా? ఏంటి టీవీ ఆన్ అవుతుంది? గాయ్స్, ఏదో సినిమా పోస్టర్లా లేదు? ఈ మూవీ మీకు గుర్తుందా? గుర్తుంది. ఇది ఇది గుర్తుంది, కానీ చెప్పండి. ఎక్కడ చూసానన్నదే గుర్తులేదు. తాతయ్య ఆన్సర్ ఏంటి? ఏమో నాకు తెలీదు బాబు, నాకు గుర్తులేదు. తాతయ్య ఆన్సర్ చెయ్యి. చింటూ మీ తాతయ్య ఓడిపోయారు. టైం అప్ అయిపోయిందా? ఏమైంది? ఏం తాతయ్య నువ్వు? పో తాతయ్య. తప్పుగా చెప్పారు. తాతయ్య తన్నించుకుంటున్నారు, వైఫై కొడుతున్నారు. అయ్యో తాతయ్య, తాతయ్యకి దవడ పగిలింది. సూపర్, చాన్నాళ్ళ తర్వాత భార్య చేతుల్లో తన్నులు తింటున్నారు. దా, దా. చింటూ మీ బామ్మ మనల్ని ఎందుకు కొట్టున్నారు? బామ్మా, నేను ఈ మనవుణ్ణి, నేనంటే ఇష్టం అని చెప్పావు కదా. చాలా రోజుల తర్వాత భార్య చేతుల్లో తండ్రులు తినడం సంతోషంగా ఉంది. ఈ సినిమాని మొదటి రోజు మొదటి షో మనం కలిసి చూసాం. తాతయ్య నువ్వు ఇలా మర్చిపోతే ఎలా తాతయ్య? పో తాతయ్య. బామ్మ తాతయ్యని 90s లోనే 90s కొట్టినట్టు.